ఇస్లామాబాద్ చర్చలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు నిర్మాణాత్మకంగా చర్చలు జరపడాన్ని షరీఫ్ ప్రశంసించారు. ఈ చర్చలు శాశ్వత శాంతికి ఒక ముందడుగుగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సుస్థిర శాంతిని సాధించే ప్రయత్నాలకు పాకిస్తాన్ సహకారం అందిస్తూనే ఉంటుందని చెప్పారు. కాసేపట్లో పాకిస్తాన్ ప్రధానితో ఇరాన్ బృందం కూడా భేటీ కానుంది. చర్చలకు ముందు 2 కండిషన్స్ పెట్టింది ఇరాన్. లెబనాన్లో సీజ్ ఫైర్, ఫ్రీజ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయాలని ఇరాన్ కండిషన్స్ పెట్టింది. ఇస్లామాబాద్లో చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు నిర్మాణాత్మకంగా చర్చలు జరపడాన్ని షరీఫ్ ప్రశంసించారు. ఈ చర్చలు శాశ్వత శాంతికి ఒక ముందడుగుగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సుస్థిర శాంతిని సాధించే ప్రయత్నాలకు పాకిస్తాన్ సహకారం అందిస్తూనే ఉంటుందని చెప్పారు. కాసేపట్లో పాకిస్తాన్ ప్రధానితో ఇరాన్ బృందం కూడా భేటీ కానుంది. చర్చలకు ముందు 2 కండిషన్స్ పెట్టింది ఇరాన్. లెబనాన్లో సీజ్ ఫైర్, ఫ్రీజ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయాలని ఇరాన్ కండిషన్స్ పెట్టింది. లెబనాన్లో సీజ్ ఫైర్, ఫ్రీజ్ చేసిన ఆస్తులు రిలీజ్ చేయాలని ఇరాన్ కండిషన్స్ పెట్టింది. అయితే ఆ కండిషన్స్కు ఒక సానుకూలమైనటువంటి సమాధానం లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే లెబనాన్ సీజ్ ఫైర్కి సంబంధించి మరి ఇజ్రాయెల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ముందుగా పాకిస్తాన్లో చర్చలకు ముందు ఇరు దేశాలు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, కొంతవరకు కూడా లెబనాన్లో సీజ్ ఫైర్కు వాళ్ళు అంగీకరించలేదు. అయితే ఈ చర్చల్లో ఒక సుహృద్భావ వాతావరణం అనేది నెలకొంటుందా లేదా అన్నది కూడా ప్రపంచమంతా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి అంశం. ఇస్లామాబాద్లో చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తో సమావేశమయ్యారు. ఈ చర్చల సారాంశాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఉందా? ఇరాన్ కండిషన్స్ ఎంతవరకు ఒప్పుకునే అవకాశం ఉంది? దేవి, కీలకమైనటువంటి చర్చలు పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఏ విధంగానైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులకు మొత్తం కూడా అమెరికా, ఇరాన్ వారే కారణం. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్య శాంతి చర్చలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో జరుగుతుంది. దీనికి సంబంధించి అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మరోవైపు ఇరాన్ తరపున కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఏ విధంగా అయితే పాకిస్తాన్ కు వచ్చినటువంటి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, దాంతో పాటు విదేశాంగ శాఖ మంత్రులతో కూడినటువంటి ఒక బృందం కూడా వచ్చింది. మొదట పాకిస్తాన్ కు చేరుకున్న తర్వాత పాకిస్తాన్ లో ఇవి నేరుగా చర్చలు జరగట్లేదు, అంటే ఇండైరెక్ట్ గా చర్చలు జరుగుతున్నాయి. మొదట ఏ విధంగానైతే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం కోసం ఇరాన్ టీం తమ వద్ద ఉన్నటువంటి డిమాండ్స్ ను పాకిస్తాన్ దృష్టికి తీసుకొచ్చింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏ విధంగానైతే జేడీ వాన్స్ తో సమావేశమయ్యారు. సో దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో, అంటే జేడీ వాన్స్ తర్వాత ఈ చర్చలు గనక, అంటే పరోక్షంగా జరిగేటటువంటి చర్చలు గనక సక్సెస్ అవుతే రాత్రి ముఖాముఖి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే జేడీ వాన్స్ తో పాటు ఇరాన్ ప్రతినిధి బృందం ముఖాముఖిగా కూర్చొని చర్చలు జరుపుతారు. అయితే ఇందులో కీలకంగా కనిపిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇప్పటి వరకు ఇరాన్ డిమాండ్ చేస్తున్నట్టుగా లెబనాన్ పైన దాడులు చేయొద్దు, ఈ యుద్ధం కారణంగా ఎప్పుడైతే ఆంక్షలు విధించారో ఇరాన్ పైన ఆంక్షలన్నీ కూడా ఎత్తివేయాలంటూ ఇరాన్ ప్రతిపాదనలు పెట్టింది. కానీ అమెరికా మాత్రం న్యూక్లియర్ తో పాటు మరికొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకంగా హార్ముజ్ జలసంధి, దాంతో పాటు ఇరాన్ తయారు చేస్తున్నటువంటి ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో, అంటే పదే పదే యుద్ధానికి ఓరుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఇరాన్ మానుకోవాలంటూ ప్రత్యేకంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరోక్ష చర్చలు, అంటే ఇరాన్ తో ప్రత్యేకంగా పాకిస్తాన్ మాట్లాడుతుంది, అదే సమయంలో అమెరికాతో మాట్లాడుతుంది. వీళ్ళిద్దరి మధ్య చర్చించేందుకు మేము సిద్ధమనేటువంటి అంశాలు, వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలపైన మేము సిద్ధమని కనుక ప్రకటిస్తే వాటిపైన ముందుకు వెళ్లేందుకు ఈ రోజు రాత్రి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నటువంటి
ఈ చర్చలను ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే గత 43 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు 40 రోజుల తర్వాత ఎప్పుడైతే సీజ్ ఫైర్ ఒప్పందం మొదలైందో ఇది 2 వారాలకు మాత్రమే పరిమితం ఉంది. సో ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ప్రపంచం టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్రూత్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అంటే మేము రెస్ట్ మాత్రమే తీసుకుంటున్నాము, ఏ క్షణమైనా సరే చర్చలు విఫలమైతే దాడులు భయంకరంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రపంచం మాత్రం శాంతి కోరుకుంటుంది. అందుకోసమే పాకిస్తాన్ వేదికగా అది ఇస్లామాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ చర్చలు సఫలీకృతం కావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఇస్లామాబాద్ లో పెద్ద ఎత్తున హై సెక్యూరిటీ జోన్ లో జరుగుతున్నటువంటి ఈ చర్చల ఫలితాలు సాయంత్రానికి అంటే రాత్రి జరిగేటటువంటి చర్చల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇద్దరు కూడా తమ డిమాండ్స్ ని మొత్తం పాకిస్తాన్ ముందు పెట్టారు. పాకిస్తాన్ ప్రధాని వీటికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం నెగోషియేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. దేవి రాజు, ఏ విధంగా చూడొచ్చు? ఇరాన్ 2 కీలకమైనటువంటి కండిషన్స్ పెట్టింది. ఒకటి లెబనాన్ లో సీజ్ ఫైర్, రెండోది వచ్చేసి ఫ్రీజ్ చేసిన ఆస్తులు విడుదల చేయాలని. ఒక పక్క వైట్ హౌస్ క్లారిటీ ఇస్తోంది, సీజ్ చేసిన ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా కూడా ఒక ప్రకటన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కొంతవరకు ఈ పీస్ టాక్స్ ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా దేవి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా కూడా యుద్ధంలో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా లేదు. మరోవైపు ఇరాన్ ఏ విధంగానైతే అమెరికాతో పోటీ పడడంలో వెనకపడినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళ పైన ఒత్తిడి కూడా కనిపిస్తుంది. అంటే వివిధ దేశాలు స్పష్టంగా చెప్తున్నాయి, అంటే ఆ హర్మూజ్ జలసంధి మూసుకుపోవడం వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి చమురు, పెట్రోల్, డీజిల్ వంటి వీటితో పాటు గ్యాస్ కూడా వివిధ దేశాలకు వెళ్ళట్లేదు. దాంతో ఆయా దేశాల్లో ఇబ్బందులు తలెత్తమ కాకుండా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. సో ఈ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈ యుద్ధానికి బ్రేక్ పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ చర్చలు కొనసాగుతున్నాయి. రాజు, థ్యాంక్ యూ.